అందరికీ నమస్కారం. నా పేరు ఈ రాములు. నేను హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. మా హైదరాబాద్ సిపి గారి ఆదేశానుసారం ఈ కొత్తగా వచ్చే చట్టాల్లో ముఖ్యంగా ఈ జీరో ఎఫ్ఐఆర్ తర్వాత ఈ ఎఫ్ఐఆర్స్ ఇప్పుడు మీకు స్టార్టింగ్ రేపు 1 జూలై నుంచి మొదలైతే కనుక మీకు మా అవగాహన ఉండాలని దీని విషయంలో అన్ని విషయాలు క్షుణ్ణంగా చెప్పదలుచుకొని నేను ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ చెప్పాలంటే మనకు ఫస్ట్గా ఈ కొత్త భారతీయ నాగరిక సురక్ష సంహితలో జీరో ఎఫ్ఐఆర్ అండ్ ఈఎఫ్ఐఆర్ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ హ్యాస్ టోటల్లీ చేంజ్డ్ ది కంట్రీస్ జస్టిస్ సిస్టమ్. సో యూ విల్ సర్ప్రైజ్ టు లిజన్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది అనేది దాని యొక్క ప్రాముఖ్యతను చెప్తాను. జీరో ఎఫ్ఐఆర్ అనగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే నువ్వు పట్టదగ్గ నేరాన్ని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావో అక్కడ ఉన్న ఎస్హెచ్ఓ ఆ యొక్క ప్రాంతంలో జరిగిందనే ప్రశ్న ఎత్తకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ఫర్నిష్డ్ బై ది ఇన్ఫర్మెంట్ ఈజ్ ఎ కాగ్నిబుల్ అఫెన్స్ ఈజ్ బౌండ్ టు టేక్ నోటీస్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు మనకు భారతీయ నాగరిక సురక్ష సంహితలో మనకు 173(1)లో క్లియర్గా చెప్పినారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టెరిటోరియల్ జ్యూరిడిక్షన్. అయితే ఇది దీంట్లో మనకి ఇంతకుముందు కూడా ఉన్నది కానీ స్పెసిఫిక్ ప్రొవిజన్ లేదు. మనం కోర్ట్ జడ్జిమెంట్ ఆధారంగా జీరో ఎఫ్ఐఆర్ అని ఇష్యూ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ కాగ్నిబుల్ అఫెన్స్ కనుక ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎస్హెచ్ఓ టు రియాక్ట్ టు ద సిచ్యువేషన్ ఇమీడియట్లీ. He should come to the rescue of the victim and he can take appropriate preliminary steps which are required in that matter. Suppose if a woman comes with something that while I was getting down from the bus, somebody torn my jacket forcibly, then due to fear I ran from that place and I am coming to your police station. Then SA simply state that అమ్మ ఇది బస్ స్టాండ్లో జరిగింది కదా, బస్ దిగుతున్నప్పుడు ఇది పలాని పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ పోయి మీరు దరఖాస్తు చేయండి అంటాలకల్లా యూ సీ ది ఫేట్ ఆఫ్ దట్ విక్టిమ్ ఉమెన్. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో పోలీస్ ఆర్ వర్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో యూ హ్యావ్ టు స్పాంటేనియస్లీ యూ రెస్పాన్స్ అండ్ రియాక్ట్ అండ్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ దట్ ఉమెన్. సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనకు జ్యూరిడిక్షన్ అనేది విషయం లేకుండా చేసినారు. అంటే నా పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరగాలి అని నియమ నిబంధన లేదు, మొదట లేదు, ఇప్పుడు స్పెసిఫిక్గా ఇచ్చేసినారు. అయితే దీని విషయంలో మనము ఎట్లా ఒక లా ఎన్ఫోర్సింగ్ అథారిటీ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ వాట్ టు డూ అనేది కనుక ఇది ఉద్దేశం పెట్టుకొని రేపు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది కనుక ఈ జీరో ఎఫ్ఐఆర్ విషయంలో ఏం చేయాలంటే దరఖాస్తు కానీ ఓరల్గా కానీ అంటే రిటర్న్గా కానీ ఓరల్గా కానీ చెప్పినప్పుడు లేదా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా అలాంటి సమాచారం వచ్చినప్పుడు దాంట్లో పట్టదగ్గ నేరం ఉంది, దాంట్లో ఇట్ రిక్వైర్డ్ దట్ ఇమ్మీడియట్ అటెండెన్స్ ఈజ్ రిక్వైర్డ్, ఇమ్మీడియట్ రియాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది పోలీస్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ ఆల్సో నాట్ టు కాజ్ ఎనీ డిసపియరెన్స్ ఆఫ్ ది ఎవిడెన్స్. ఆ కేసు సిచ్యువేషన్ ఆ ఫ్యాక్ట్స్ని బట్టి కనుక మీరు ఇమ్మీడియట్గా ఒక జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేయాలా. అయితే ఇందుకు సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్స్ అని సపరేట్ పెట్టాలి. మనం జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ పెట్టి ప్రిఫిక్స్ 0 ఉండాలి, కాన్సిక్యూటివ్గా నెంబర్ వస్తే 01, 02, 03 అని పెట్టాలి. ఇది సపరేట్ రిజిస్టర్ ఉండాలా. ఆ సంతకం తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ ఇచ్చేయాలి. అయితే దీంట్లో జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేటప్పుడు ఏమన్నా ప్రైమరీ థింగ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ఇమ్మీడియట్లీ అన్నప్పుడు ఆమె హాస్పిటల్కి పంపేది ఉంటే హాస్పిటల్కి పంపాలా, లేదా ఆమె ఏదన్నా ఇన్ఫర్మేషన్ నేరస్తూ అక్కడ దగ్గరలో ఉన్నారంటే మనం పోయి చూడాలా, సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా అవసరమైతే చూడాలా. ఈ అవసరం ఉంటేనే, లేకుంటే ఈ జీరో ఎఫ్ఐఆర్ ప్రైమరీ ఏమన్నా నీడెడ్ థింగ్స్ ఉంటే ఇమ్మీడియట్గా చేసి మనము ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆ యొక్క జీరో ఎఫ్ఐఆర్ను పంపిస్తే అక్కడ జీరో ఎఫ్ఐఆర్ను వాళ్ళు కేసు నమోదు చేస్తారు. అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ అనే విషయం జీరో ఎఫ్ఐఆర్ వచ్చినప్పుడు ఒకవేళ
ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఇచ్చినాడు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చినప్పుడు కూడా దాంట్లో కంటెంట్స్ బట్టి దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే ఇట్ ఈస్ సెంట్ టు ది పోలీస్ స్టేషన్ త్రూ ఏదైనా 0FIR పోర్టల్ కొత్తగా ఏదైనా వస్తే దాంట్లో, లేదా పోలీస్ వెబ్సైట్లో కానీ, లేదా ఏదైనా కమ్యూనికేషన్ డివైస్ ద్వారా ఏదైనా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు దాంట్లో నీ జ్యూరిడిక్షన్ కాకుండా కానీ నువ్వు ఇమ్మీడియట్గా వెరిఫై చేసి ఫ్యాక్ట్స్ను తక్షణము వెరిఫై చేసి ఇమ్మీడియట్గా నువ్వు కేసును నమోదు చేయాలి 0FIRగా. అయితే మనకు దీంట్లో 3 రోజుల టైము వచ్చి సంతకం చేయాలి, అది కరెక్ట్. కానీ ఇక్కడ కన్సిడరింగ్ ఇట్స్ ఎమర్జెంట్ సిచ్యువేషన్ అండ్ ఇట్ ఈస్ నీడెడ్ యువర్ అసిస్టెన్స్, ఇట్ ఈస్ నీడెడ్ యువర్ ఇంటర్వెన్షన్ ఇమ్మీడియట్లీ అంటే మీరు ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి యూ కెన్ ఇష్యూ FIR ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ విక్టిమ్ ఆర్ ద ఇన్ఫర్మెంట్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇవి మనకు ఇప్పుడు SOPలో వచ్చేసినాం అన్నమాట. ఇవన్నీ వస్తాయి, SOPలో వస్తున్నాయి. అయితే ఇది పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు తర్వాత ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపించడంతో వాళ్ళు FIR నమోదు చేసి దే టేక్ అప్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అయితే దీంట్లో ఒకవేళ ఒక 0FIR వచ్చింది, ఆ 0FIRలో ఉన్నటువంటి పట్టదగ్గ నేరం కానీ ఇమీడియట్గా స్పందించవలసిన అవసరము లేదు. అంటే నేను అనేది ఏంటంటే మనకు ఒక కొత్త ప్రొసీజర్ ఉంది. FIR విషయంలో 3 సంవత్సరముల శిక్ష కలిగినటువంటి అపరాధము, అంతకంటే పైన 7 సంవత్సరం లోపల ఉన్నటువంటి శిక్ష కలిగినటువంటి అపరాధముల విషయంలో ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలని ఒక కొత్త నిబంధన వచ్చింది. అది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తే అతను నీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఇది అన్నిటికీ ఇన్ రైటింగ్లు ఇచ్చినప్పుడు కానీ, ఓరల్గా చెప్పినప్పుడు రెడ్యూస్డ్ ఇంటూ రైటింగ్ కానీ, లేదా ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు విధంగా DSP గారికి పంపిస్తే DSP గారు అనుమతి ఇస్తారు. ఇస్తే DSP గారికి ఎందుకు పంపించాలంటే ఈ కన్సిడర్ ది ఫ్యాక్ట్స్ దానిలో చూస్తాడు. ఆర్ దేర్ ఎనీ గ్రౌండ్స్ ఫర్ కండక్టింగ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ అని అనుకున్నప్పుడు ఆయన తప్పకుండా పర్మిషన్ ఇస్తాడు. ఆయన తప్పకుండా అతని రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఈ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏ కేసు రాసినాం అనేది ఒక సపరేట్ రిజిస్టరు DYSP ఆఫీసులో కూడా మెయింటైన్ చేయాలి. తర్వాత అతను పర్మిషన్ ఇస్తాడు అనమాట రిటర్న్గానే. ఇచ్చినాక నీకు ముట్టినప్పటి నుంచి ఇది 24 గంటల లోపల DSPకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ రావాలి. ఈ కెనాట్ టేక్ హిజ్ ఓన్ టైమ్ అండ్ విల్ అండ్ విష్. ఇట్ షుడ్ బి రెస్పాన్స్ షుడ్ బి గివన్ వితిన్ 24 hours. ఒకవేళ అక్కడి నుంచి రెస్పాన్సే రాకుండా యూ కెన్ ప్రొసీడ్, యూ కెన్ రిజిస్టర్ ఏ కేసు. ఒకవేళ అతను ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి అన్నప్పుడు మనం తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్ 24 గంటలో అతను స్పందించి నీకు SHOకు ఆర్డర్ ఇస్తాడు. ఇస్తే SHO గారు 14 రోజుల టైం, అంటే ఇది మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం, అంతేగాని 1 గంటలో చేయొచ్చు, 1 దినంలో చేయొచ్చు, 2 రోజుల్లో చేయొచ్చు. మ్యాక్సిమం పీరియడ్ 14 రోజులు. 14 రోజుల లోపలనే కంప్లీట్ చేయాలా. 14 రోజుల లోపల కంప్లీట్ కానిటువంటి సిచ్యువేషన్లు ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు రిజిస్టర్ ఏ కేస్. అయితే ఈ ఎంక్వైరీ చేయడం ఉద్దేశం ఏంటంటే వెదర్ ప్రైమా ఫేసే దెర్ ఇస్ ఎ కేస్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవడానికి. మనకు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ UP 2014 సుప్రీంకోర్టులో FIRలో ప్రైమా ఫేసి ఇఫ్ ద కంటెంట్స్ డిస్క్లోజ్ ఏ కాగ్యబుల్ అఫెన్స్ ది SHO ఈజ్ బౌండ్ టు రిజిస్టర్ ఏ కేస్ అండ్ దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. కానీ అదే జడ్జిమెంట్లో మనకు కొన్ని విషయంలో చెప్పినారు. మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో కానీ, తర్వాత కమర్షియల్ మ్యాటర్స్లో కానీ, మెడికల్ నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు కానీ, లేదా కరప్షన్ మ్యాటర్స్ సంబంధించింది కానీ, లేదా ఎనీ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ విత్ ఏ డిలే మోర్ దెన్ 3 months అండ్ వితౌట్ అసైనింగ్ ది రీజన్స్ ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో మనము ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయొచ్చని చెప్పింది. కానీ ఆ జడ్జిమెంట్లో 1 week టైం ఇచ్చినారు. 1 weekలో నువ్వు కంప్లీట్ చేసి ప్రైమా ఫేసి కేసు ఉంటే చేయాలి, లేకుంటే క్లోజ్ చేసి ఇన్ఫర్మెంట్కి ఇవ్వాలన్నారు. కానీ ఇప్పుడు మనకు దాన్ని 14 రోజుల టైం ఇచ్చినారు. తర్వాత ఈ స్పెసిఫిక్గా ఈ మ్యాటర్స్ అని రాలే, మ్యాట్రిమోనియల్ ఇవన్నీ. సో నౌ ది ఓన్లీ మెజర్మెంట్ ఈస్ 3 years పనిష్మెంట్ కానీ, ఆర్ అబోవ్ 3 years ఆర్ బిలో 7 years ఉన్నటువంటి అపరాధాలు, శిక్ష కలిగినటువంటి అపరాధాలలో DSP గారు
ఫస్ట్ ఈ అప్లైస్ హిస్ మైండ్ టు ది ఫ్యాక్ట్స్ వెదర్ దేర్ ఆర్ ఎనీ రీజన్స్ కదా, చూసి ఇట్ రిక్వైర్స్ ఏ ప్రిలిమినరీ ఎంక్వైరీ అన్నప్పుడు. ఎందుకంటే మనం ఈ యొక్క ఒక రేంజ్ 3 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు పెట్టుకున్నాం కనుక, చట్టంలో ఉంది కనుక, చట్టంలో పంపిస్తే ఆయన ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలంటే అప్పుడు మనకు ఆదేశిస్తాడు ఎస్హెచ్ఓ చేయాలి. అక్కడ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడు. 24 గంటల లోపల ఆయన డెసిషన్ తీసుకోవాలా. తర్వాత ఒకవేళ 24 గంటల్లో రాకపోతే ఎస్హెచ్ఓ హ్యాస్ గాట్ రైట్ టు కన్సిడరింగ్ ది ఫ్యాక్ట్స్, ఇట్స్ నేచర్ అండ్ గ్రావిటీ, he can proceed with the case without even considering, without even though he didn't receive the information from the DYSP. ఇదొకటి. తర్వాత ఈ యొక్క ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు లలిత కుమార్ కేసు ఆ జడ్జ్మెంట్ బేసిస్ మీదే దీన్ని పెట్టినారు. కానీ ఇక్కడ అన్నీ పెట్టకుండా 3 ఏళ్ళు 7 ఏళ్ళని పెట్టినారు. సో ఇప్పుడు మనకి ఎంత సులువైన పద్ధతులు ఏర్పరిచినారంటే చాలా సిస్టమేటిక్గా ఏర్పరిచినారు. కానీ లా ఎన్ఫోర్సింగ్ అథారిటీకి తర్వాత ఇట్ షుడ్ బి బ్రాట్ టు ద జనరల్ పబ్లిక్ అవేర్నెస్ తేవాలా. అయితే లా ఎన్ఫోర్సింగ్ అథారిటీకి ప్రొసీజర్ తెలియకుండా ఏం చేస్తాడు, ఏం చేయలేడు. కనుక మా సిపి గారు ఈజ్ వెరీ పర్టికులర్. వీ షుడ్ ఫాలో దట్ న్యూ లా అండ్ ఇట్ షుడ్ బి ప్రాంప్ట్లీ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. కనుక సార్ ఆదేశానుసారము ఇప్పుడు ఇది చెప్పినాను. తర్వాత ఈ యొక్క కొత్తది ఈఎఫ్ఐఆర్స్ అనేది చాలా కొత్త విషయం. ఇది నిజంగా చెప్పాలంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఇట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఈస్ టు కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ది పీపుల్. సో ఏ విక్టిమ్ బై సిట్టింగ్ అట్ ఈజ్ హౌస్ he can send that information to the SHO, ఎట్లా పోలీస్ వెబ్సైట్ అన్నా కానీ, లేదా ఈఎఫ్ఐఆర్ పోర్టల్ ఏదైనా కొత్తగా ఉంటే దానిలో కానీ, లేదా ఎనీ డివైస్ ద్వారా యూ కెన్ కమ్యూనికేట్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. అయితే దీనిలో ఒకటి ఏంటంటే కండిషను, 3 రోజుల లోపల ద ఇన్ఫర్మేషన్ షుడ్ కమ్ అండ్ సైన్ ఇట్, దెన్ ఓన్లీ ఈ రికార్డ్స్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ దేర్. కానీ కేసెస్ యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యంగా అఫెన్సెస్ అగెన్స్ట్ ఉమెన్, రేప్ అంటే మనకు 354 క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, 509, తర్వాత 370 ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్, 370 క్యాపిటల్ ఏ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది ట్రాఫిక్డ్ పర్సన్స్, తర్వాత 509 ఇన్సల్ట్ టు ద రెస్పెక్ట్ ఆర్ మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్. వీటికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు మాత్రము ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఇన్ఫర్మేటివ్ ది SHO ఈజ్ బౌండ్ టు రిజిస్టర్ ఏ కేస్ బికాస్ no need to wait, but he has to verify the facts. Just he has to spend some time to verify the facts, and the authenticity of the informant వస్తే చాలు. ఆ ఇన్ఫర్మెంట్ వచ్చి సంతకం చేయవలసిన అవసరము లేదు. సో ఇది చాలా సులువైన పద్ధతి. ప్రజలకు అంటే ఈజీగా అందుబాటులో ఉండడానికై ఈ యొక్క ఈమెయిల్ ఈఎఫ్ఐఆర్స్ పెట్టినారు. ఇది చాలా ఎక్సలెంట్ థింగ్. దీన్ని మనం తూచా తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అమలు చేయాలి. ప్రొసీజర్లో ఏదైనా డీవియేట్ అయితే మాత్రం చాలా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా వాళ్ళు గురి అవుతారు. అయితే ఈ ఉమెన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఇంతకుముందు చెప్పినా కదా, వాటికి సంబంధించిన ఇప్పుడు మనకు భారతీయ న్యాయ సంహితలో చెప్పినారు. అంటే సేమ్ ఈక్వలెంట్ ఇప్పుడు 354 BC, తర్వాత 509, 370 క్యాపిటల్ ఏ, ఇలాంటి విషయాలలో ఎందుకు నేను ఇమీడియట్గా నమోదు చేయాలంటే జస్ట్ వెరిఫై చేసి ఫ్యాక్ట్స్ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే మనకు ఇంతకుముందు 166 సబ్సెక్షన్ 1 క్లాస్ సి, ఇప్పుడు మనకు అది 199C అని వచ్చింది భారత న్యాయ సంహితలో. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ రికార్డ్ చేయకుంటే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. కనుక నో నీడ్ టు వెయిట్ అండ్ వెరిఫై ఆల్ దీస్ థింగ్స్. ఈ ఎఫ్ఐఆర్స్ యొక్క రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయాలి. అది వచ్చిన తారీఖు, తర్వాత నువ్వు దాంట్లో ఏమేమి స్టెప్స్ తీసుకునే రాయాలి. సబ్స్టెన్స్ అంతా అయినాక మెయిన్ జర్నల్ డైరీలో కూడా రాయవలసి ఉంటుంది. సో విత్ దిస్ ఐఎమ్ కన్క్లూడింగ్ దిస్ సెషన్.